హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ స్టోరీ యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ మీరు వీడియోని చూస్తున్నారు, మీకు ఏంటో అర్థమయ్యే ఉంటుంది. అదే మా శ్రీవారి బర్త్డే సెలబ్రేషన్స్. మిడ్ నైట్ 12కి కేక్ అయితే కట్ చేయించాము. కట్ టయానికి మా అక్షర కూడా లెగిసింది. దగ్గరుండి వాళ్ళ డాడీ బర్త్డేని అయితే సెలబ్రేషన్ అయితే చేసింది. సో నేనేంటంటే తనకి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చాను. తర్వాత ఏంటంటే 12 అవర్స్కి 12 గ్రీటింగ్ కార్డ్స్ విత్ చాక్లెట్స్ కూడా ఇచ్చాను. సో మొత్తానికి మిడ్ నైట్ కేక్ కటింగ్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. గ్రీటింగ్ కార్డ్స్ మీద కొటేషన్స్ రాశాను, అవి తను చదువుతున్నాడు. దీనికి బొమ్మలు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఏ షాప్కి వెళ్ళినా లేకపోతే రోడ్ సైడ్ ఏమైనా బొమ్మలు చూసినా సరే ఎప్పుడు కొంటానంటాడు. నేనే వద్దని ఆపేస్తాను, ఎందుకంటే మా అక్షర పగలగొట్టేస్తుందని. సో ఆ బొమ్మలే గిఫ్ట్గా ఇద్దామని చెప్పేసి మీషోలో అయితే నేను బుక్ చేయడం జరిగింది. సో ఆ బొమ్మలు ఏంటో చూడండి. ఫస్ట్ ఫస్ట్ తీసిన బొమ్మ ఏంటంటే చెడు వినకు, అండ్ రెండోది తను తీస్తుంది చెడు చెడు చూడకు, అండ్ థర్డ్ వన్ వచ్చేసి చెడు మాట్లాడుకో, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఫోన్ ఎక్కువ యూజ్ చేయకనుకుంటా. అదే నాకు ప్రతి బర్త్డేకి కూడా తనకి సర్ప్రైజెస్ ఇవ్వడం అనేది అలవాటు అయిపోయింది. సో ఇయర్ సర్ప్రైజ్ అవ్వదేమో అనుకున్నాను, కానీ లాస్ట్ మినిట్లో అయితే సక్సెస్ అయ్యింది. సో ఆ సర్ప్రైజ్ ఏంటో మీరు కూడా చూసేయండి. ఇప్పుడైతే మేము ఓల్డేజ్ హోమ్కి వెళ్తున్నాము. ఆ విషయం తనకు తెలీదు. తనకి నేనేం చెప్పానంటే ఇప్పుడు మనం బీచ్కి వెళ్తున్నాము, అక్కడే కేక్ కట్ చేసి అండ్ ఫుడ్ కూడా పట్టుకెళ్తున్నాము, అక్కడే తినేద్దాము, ఈవినింగ్ వరకు అక్కడే ఉండి వద్దాము అని చెప్పేసి ప్లాన్ వేసుకొని అయితే స్టార్ట్ అయితే చేయించాను. సో నా లక్ ఏంటంటే కరెక్ట్గా బీచ్కి వెళ్ళి రోడ్లోనే ఆ ఓల్డేజ్ హోమ్ అనేది ఉంది. కరెక్ట్గా అక్కడికి వచ్చేసరికి బండి ఆపమని చెప్పి లోపలికి పద ఓల్డేజ్ హోమ్లోకి అని చెప్పాను. సో ఇప్పుడైతే మేము ఓల్డేజ్ హోమ్లోకి వెళ్తున్నాము. సో దీని గురించి ఏంటంటే నేను ముందు రోజే ఓల్డేజ్ హోమ్కి ఫోన్ చేసి లంచ్కి అయితే అపాయింట్మెంట్ తీసుకున్నాను నేను. సో తనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, షాక్ అయితే అయ్యాడు సడన్గా. లాస్ట్ ఇయర్ కూడా మేము సేమ్ ఓల్డేజ్ హోమ్కి అయితే రావడం జరిగింది. అప్పుడు మేము వీడియో తీసాం కానీ అప్లోడ్ అనేది చేయలేదు. కానీ ఈ ఇయర్ ఎందుకు చేస్తున్నామంటే ఎవరైనా ఇలాగ డొనేషన్ చేసే ఉద్దేశం ఉన్న వాళ్ళు వెళ్తారనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడైతే చూడండి, చుట్టుపక్కలంతా ఎంత పచ్చగా ఉందో. ఇక్కడైతే మినీ గార్డెన్ కూడా ఉంది. సో ఇప్పుడైతే మేము గార్డెన్లోకి వెళ్తున్నాము. మా అక్షర చూడండి ఇప్పుడు ఎన్ని దండాలు పెడుతుందో దేవుడికి. ఇక్కడ ఎటు చూసినా చాలా పచ్చగా ఉంది అండ్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. చిన్నపిల్లలకైతే చూడడానికి చాలా బాగుంటుంది. సో మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకుంటే ఇది చాలా మంచి ప్లేసు. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరీగా వెళ్ళి విజిట్ చేయండి. లోపల ఫుడ్ ఇంకా రెడీ అవ్వలేదు, అందుకే మేము వెయిట్ చేస్తున్నాము బయట. ఇక్కడ చూసారు కదా, అన్నీ వేడివేడిగా రెడీగా ఉన్నాయి, ఇంక వెళ్ళి వడ్డించడమే లేటు. సో ఇక్కడ వరకు మా వీడియోని చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చిందని అర్థమైంది. సో కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. 10,000 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరగా ఉన్నాము. ఇప్పుడు వచ్చి మా ఛానల్ ఇంకా మోనిటైజేషన్ కూడా అవ్వలేదు. సో వీలైన ఎక్కువ మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ప్లీజ్.
తనకి నేను ఇలాగ సర్ప్రైజెస్ ఇవ్వడం అనేది ఇది 5th టైము. ఫస్ట్ 2 టైమ్స్ కూడా మేము ఆర్ఫాన్స్ హోమ్కి వెళ్ళాము, తర్వాత 3 టైమ్స్ కూడా ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాము. సో మన ఆనందాన్ని నలుగురితో పంచుకోవడం కన్నా గొప్పది ఇంకేది ఉండదు. సో చాలామంది ఏంటంటే కేక్ కట్ చేసామా, అది తినేసామా, అయిపోయిందా బర్త్డే, అలా కాకుండా ఇలాగ కొత్తగా చేసుకుంటే ఖచ్చితంగా ఆ రోజంతా ఖచ్చితంగా మీకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మా అక్షర బర్త్డే అప్పటికి 5 days అయింది. అంటే అక్షర బర్త్డే 31st అండ్ తిన బర్త్డే September 5. సో 5 days గ్యాప్. సో అప్పుడు కూడా మేము ఇక్కడికే రావడం జరిగింది. అప్పుడు మా అక్షర ఏమీ తెలియకుండా అలా తింగరదల్లా చూసింది. కానీ ఈసారి ఏకంగా వాళ్ళ ఆనకథలు తిరుగుతూ అక్కడ ఉన్న బూర్లు అప్పడాలు మొత్తం అయితే తినేసింది. అమ్మమ్మలో నానమ్మలో తాతయ్యలు అందరూ హ్యాపీగా భోజనం చేయడం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మా అక్షర అయితే గోల చేస్తుంది మొత్తం ఓల్డేజ్ హోమ్ అంతానే. ఈ ఓల్డేజ్ హోమ్లో ఫుడ్ డొనేట్ చేయాలనుకుంటే ముందుగా మనం ముందు రోజు కాల్ చేసి చెప్పచ్చు. అక్కడ మీకు సెల్ ఫోన్ నెంబర్ కూడా కనిపిస్తుంది. లేకపోతే మీరు గూగుల్లోకి వెళ్ళి సాయి అన్నపూర్ణ ట్రస్ట్ తుని అని కొడితే అక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు నెక్స్ట్ రోజుకి లంచ్ కావాలా డిన్నర్ కావాలో అడిగి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. చూసారా ఆల్రెడీ వర్షం అయితే అక్కడ ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. మేము ఏ పని చేసినా సరే మా వెనకాతలు ఉంటుంది నేను ఉన్నానని. సో మా పెళ్ళిలో కూడా ఫుల్ వర్షం అండ్ మా అక్షర పుట్టినప్పుడు కూడా ఫుల్ వర్షం. మొన్న మా అక్షర బర్త్డేకి ఫస్ట్ బర్త్డేకి కూడా ఫుల్ వర్షం. ఇప్పుడు ఆల్రెడీ తన బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా స్టార్ట్ అయిపోయినాయి, వర్షం కూడా స్టార్ట్ అయింది. అండ్ మీకు ఈ వీడియో ఆల్రెడీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో సాధ్యమైనంత వరకు ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ డోనర్స్ నీడ్ అనేది ఉంది కాబట్టి ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళన్నా వెళ్ళాలనే ఉద్దేశం అయితే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి వీడియోని అయితే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. మళ్ళీ మా ఆయన కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశాడు. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నదో. అక్షంతాలు వేయడానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా అక్షరాది బర్త్డే సెలబ్రేషన్స్ అనుకుంటున్నారు. సో వాళ్ళకి చెప్తున్నాం అక్షరాది కాదు మా అయింది అనేసి. అయినా సరే అక్షరకు కూడా అక్షంతలు వేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళంతాని. సో మా అక్షర వాళ్ళందరికీ బాగా నచ్చేసింది అనుకుంటా. సో అనుకున్నట్టే ఓల్డేజ్ హోమ్లో కూడా హ్యాపీగా తన బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వాన్ ఇంకా తగ్గలేదు, అలా పడుతూనే ఉంది. మేము 3 వరకు వెయిట్ చేసాం ఎప్పుడు తగ్గుతుందా అనేసి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ రోజుల్లోనూ మనం బర్త్డే సెలబ్రేషన్స్ చెప్పి కేక్స్కి పార్టీస్కి కొన్ని వేల రూపాయలు అనేవి తగిలేస్తున్నాం. కానీ అలా కాకుండా ఏదన్నా ఒక మంచి పని చేయడం ద్వారా, ఇలాంటి పనులు చేయడం ద్వారా మనతో పాటు ఇంకొక నలుగురు అయితే ఆనందంగా ఉంటారు. మా అక్షర వాళ్ళ రూముల్లోకి వెళ్ళి మా ఆయన బర్త్డేని పులిహార చేశాను కానీ అది తనకు నచ్చలేదంట. సో బర్త్డే పూట ఎవరన్నా పులిహార తింటారా, బిర్యానీ తినాలందని చెప్పేసి మమ్మల్ని డీమార్ట్ పక్కన దక్షిణ హవేలీ ఉంది తుల్లో. సో దక్షిణ హవేలీకి అయితే తీసుకొచ్చాడు. ఇక్కడ పొట్లం బిర్యానీ చాలా ఫేమస్. సో ఇప్పుడు అదే సర్వ్ చేస్తున్నారు. బిర్యానీ అయితే సూపర్ ఉంది. ఆగండి ఇంకా అవ్వలేదు సెలబ్రేషన్స్, మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. సో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కేక్ తెచ్చారు. తెచ్చి చూడండి కేక్ ఎలా కట్ చేస్తున్నారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తారని చెప్పేసి ఆశిస్తూ బాయ్ బాయ్.